పార్వతీదేవి రొమ్ము తెగిపడిన ప్రాంతాల్లో వజ్రేశ్వరీ దేవి క్షేత్రం వెలిసింది అని మీకు తెలుసా? పూర్వం దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు, కానీ కూతుర్ని అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షిణ కుమారై ద్రాక్షాయిని అంటే పార్వతీదేవి తండ్రి మాటలకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. సతీదేవి శివుడితో పుట్టింటి వాళ్ళు కూతుర్ని ప్రత్యేకంగా పిలవాలా అంటూ సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రథమ గణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్తుంది. కానీ అక్కడ సతీదేవి అవమానానికి గురి అవుతుంది. ముఖ్యంగా శివనంద తట్టుకోలేక ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది. దీంతో ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు. సతీ వియోగం దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మండించిన విష్ణుదేవుడు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు 51 శక్తిపీఠాలుగా మారాయి. ప్రతి శక్తిపీఠంలోనూ ద్రాక్షాయిని మాత భైరవునికి తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి ఎడమరొమ్ము పడిన ప్రదేశంలో అమ్మవారిని వజ్రేశ్వరి లేదా కాంగ్రామాయి పేరుతో పూజిస్తారు. కాంగ్రాలో వజ్రేశ్వరి దేవి ఆలయంలో భైరవుని విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు భైరవుని విగ్రహం కళ్ళ నుంచి కన్నీరు కారడం ప్రారంభమవుతుందని పండితులు చెబుతారు. విగ్రహం నుండి కన్నీళ్లు రావడం చూసిన పండితులు ఇబ్బంది రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ భైరవ విగ్రహం సుమారు 5000 సంవత్సరాల నాటిదని చెబుతారు. భైరవుని కన్నీళ్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారట. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా పట్టణంలో ఈమెను బ్రజ్వేశ్వరి లేదా కాంగ్రామాయి పేరుతో పూజిస్తారు. వజ్రేశ్వరి దేవి గురించి 4 విధాలుగా పురాణాల్లో చెప్పబడింది. ఒక పురాణం ప్రకారం కాళిక అనే రాక్షసుడు ఋషులను మునులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఋషులు అందరూ కలిసి వశిష్ఠ మహర్షి మార్గదర్శకత్వంలో త్రిచండి యాగం చేశారు. దేవతల రాజు ఇంద్రుడు ఈ యజ్ఞంలో భాగం కాలేదు. అతను వజ్రాన్ని కిందకు విసిరాడు, అంటే పిడుగులు పడేలా చేశాడు. అందువలన ఋషులు మరియు ప్రజలు ఆందోళన చెందారు. వారు తమను రక్షించమని దేవతలను ప్రార్థించారు. ఋషులను ప్రజలను కాపాడడానికి పార్వతీదేవి వజ్రాన్ని మింగేసింది. అలా ప్రజలను రక్షించి ఇంద్రవజ్రాన్ని మింగి ఇంద్రుడిని జయించి కాళికా రాక్షసుడిని మిగతా రాక్షసులను చంపింది. ఈ విధంగా పార్వతీదేవి ఇంద్రవజ్రాన్ని మింగినందున వజ్రేశ్వరి దేవిగా పిలువబడతావు అని రాముడు చెప్తాడు. వజ్రేశ్వరి దేవిని పార్వతీదేవి రూపంగా భావిస్తారు. ఆమెను పినిడ్ రూపంలో పూజిస్తారు. ఈమె ఆలయం మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. మరొక పురాణం ప్రకారం మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అమ్మవారి కల్లో కనిపించి ఆదేశించగా వారు వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించారని ఇతిహాస గాథ. ఆ ఆలయమే నాగరకోట దేవాలయం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతంలో సహజ వేడి నీటి బుగ్గలు. పురాణం ప్రకారం వేడినీటి బుగ్గలు వజ్రేశ్వరి చేత చంపబడిన రాక్షసుల రక్తం వేడినీటిలో ప్రవహిస్తుందని చెప్పుకుంటారు. అలాగే ఈ ప్రాంతం అగ్నిపర్వతానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ బుగ్గల నీరు వేడిగా ప్రవహిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ బుగ్గలకు అగ్ని, సూర్య, రామ, సీత అనే పేర్లు పెట్టారు. ఇందులో స్నానం చేస్తే పాపాలతో పాటు చర్మ వ్యాధులు కూడా నశిస్తాయని చెబుతారు. ఈ విషయం గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, షేర్ చేయండి. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.